ఈగలు పశువుల వద్దకు రాకుండా చేసే సహజ చిట్కా. ఆవులు, గేదెలపై ఈగలు, దోమల సమస్య వాటి ఆరోగ్యం, పాల ఉత్పత్తిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. రసాయన మందులు ప్రమాదకరం. వెనిగర్, కర్పూరం, ఉప్పుతో ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోగలిగే సహజ స్ప్రేతో ఈ సమస్యకు సురక్షితమైన, సమర్థవంతమైన పరిష్కారం లభిస్తుందని, ఇది పశువులకు సురక్షితం అని కొందరు పాడి రైతులు చెబుతున్నారు. ఈగలు, దోమల బెడద సమస్యలు. పాడి పెంపకం రైతులకు ముఖ్యమైన ఆదాయ వనరు. అయితే ఇటీవలి కాలంలో ఆవులు, గేదెలు ఈగలు, దోమల బెడదతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. ఈ కీటక కురుపులు ఏర్పడటానికి కారణం కావచ్చు. పశువులు సరిగా మేత తినలేవు, రాత్రులు, పగళ్లు నిద్రపోకుండా అశాంతికి గురవుతాయి. పాల ఉత్పత్తిపై ప్రభావం. పాల దిగుబడి తగ్గుతుంది. ఇతర సమస్యలు. పాలు పితికే సమయంలోనూ, మేత వేసేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి. రసాయన మందుల ప్రమాదాలు. ప్రస్తుతం అనేక రసాయన ఆధారిత పురుగు మందులు అందుబాటులో ఉన్నప్పటికీ, వాటి వినియోగం పశువుల ఆరోగ్యానికి ప్రమాదకరం. పశువులు ఈ రసాయనాలను నాకినప్పుడు విషపూరిత ప్రభావాలు, ఇతర సైడ్ ఎఫెక్ట్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ కారణాల వల్ల రైతులు సురక్షితమైన, సహజమైన పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నారు. అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యులు సూచించిన ఒక సులభమైన గృహ చిట్కా ఇది రైతులు చెబుతున్నారు. సహజ ద్రావణం తయారీ. వెనిగర్, ఉప్పు, కర్పూరం. ఈ సహజమైన ద్రావణాన్ని తయారు చేయడానికి అవసరమైన పదార్థాలు వెనిగర్, ఉప్పు. 1. ముందుగా 3 లీటర్ల నీటిని తీసుకోవాలి. 2. ఈ నీటిలో 50 మిల్లీలీటర్ల వెనిగర్ మరియు 50 గ్రాముల ఉప్పు కలపాలి. 3. ఈ మిశ్రమాన్ని పొయ్యి మీద పెట్టి, నీరు లీటర్నర అయ్యే వరకు బాగా మరిగించాలి. 4. మరిగించిన తర్వాత పొయ్యి ఆపి, ద్రావణం పూర్తిగా చల్లబడే వరకు వేచి ఉండాలి. 5. చల్లబడిన ద్రావణంలో 10 గ్రాముల కర్పూరాన్ని పొడి చేసి కలపాలి. హారతి కర్పూరం కూడా ఉపయోగించవచ్చు. 1. చివరగా, ఈ ద్రావణాన్ని ఒక మంచి గుడ్డతో వడకట్టి, శుభ్రమైన స్ప్రే బాటిల్లో నింపుకోవాలి. స్ప్రే బాటిల్ ఉపయోగించడం వల్ల పశువులకు భయం ఉండదు, సులువుగా పిచికారీ చేయవచ్చు. గమనిక: పురుగుమందుల పంపు సౌండ్ పశువులను భయపెట్టే అవకాశం ఉంది కాబట్టి స్ప్రే బాటిల్ ఉత్తమం. వినియోగ పద్ధతి ప్రయోజనాలు. తయారు చేసుకున్న ఈ సహజ స్ప్రేను పశువులపై రోజుకు 2-3 సార్లు పిచికారీ చేయాలి. ఈ ద్రావణం పశువులు నాకినప్పటికీ ఎటువంటి హాని కలిగించదు, ఎందుకంటే ఇది పూర్తిగా సహజమైన పదార్థాలతో తయారైంది. ఈ ద్రావణంలోని వాసన ఈగలు, దోమలను పశువుల దరిచేరకుండా చేస్తుంది. 2 రోజులకు ఒకసారి ఇలా చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని ఈ పద్ధతిని ఫాలో అవుతున్న సీనియర్ పాడి రైతులు చెబుతున్నారు. వెల్లుల్లితో ఈగలు, దోమల నియంత్రణ. అయితే వెల్లుల్లితో కూడా ఈగలు, దోమల బెడదకు చెక్ పెట్టవచ్చని వెటర్నరీ వైద్యులు చెబుతున్నారు. వెల్లుల్లి ఎలా పనిచేస్తుంది? వెల్లుల్లిలో అల్లియిన్ అనే సమ్మేళనం ఉంటుంది. పశువులు వెల్లుల్లిని తీసుకున్నప్పుడు, ఈ అల్లియిన్ శరీరంలో రసాయనిక చర్యలకు లోనే అల్లిసిన్ అనే పదార్థంగా మారుతుంది. ఈ అల్లిసిన్ పశువుల చర్మంపై ఉండే స్వేద గ్రంథుల, స్వెట్ గ్లాండ్స్ ద్వారా చెమటతో పాటు బయటకు విడుదల అవుతుంది. ఈ అల్లిసిన్ ప్రత్యేకమైన వాసన ఈగలను పశువుల దరిదాపులోకి కూడా రాకుండా చేస్తుంది. ఇది ఈగలను చంపదు, కేవలం వాటిని దూరం చేస్తుంది. దీనివల్ల బాహ్య వాతావరణంలో ఎన్ని ఈగలు ఉన్నప్పటికీ, అవి పశువుల శరీరంపై వాలకుండా ఉంటాయి. వెల్లుల్లిని ఎలా ఉపయోగించాలి? వెల్లుల్లిని పాడి పశువులకు వివిధ రూపాలలో అందించవచ్చు. 1. గార్లిక్ పౌడర్, వెల్లుల్లి పొడి. మార్కెట్లో, ఆన్లైన్లో గార్లిక్ పౌడర్ లభిస్తుంది. దీనిని మినరల్ మిక్చర్తో కలిపి ఇవ్వవచ్చు. 1 కేజీ మినరల్ మిక్చర్కు 1-2%, సుమారు 10-20 వరకు గ్రాములు గార్లిక్ పౌడర్ను కలిపి ఇవ్వవచ్చని సిఫార్సు చేస్తున్నారు. లేదా, ప్రతి పశువుకు రోజుకు 2-3 గ్రాములు గార్లిక్ పౌడర్ను నేరుగా దానాతో పాటు ఇవ్వవచ్చు. పచ్చి వెల్లుల్లి గడ్డలు. గార్లిక్ పౌడర్ అందుబాటులో లేకపోతే, ప్రతి పశువుకు రోజుకు 1 వెల్లుల్లి గడ్డను, సుమారు 5-10 గ్రాములు, దంచి దానాలో కలిపి ఇవ్వవచ్చు. పశువులు దీనిని ఇష్టంగా తింటాయి. ఎంతకాలం వాడాలి? ఈగల సమస్య ఎక్కువగా ఉండే కాలానికి 10 రోజుల ముందు నుండి వెల్లుల్లి వాడకాన్ని ప్రారంభించి, ఈగల కాలం ముగిసే వరకు కొనసాగించవచ్చు. రెగ్యులర్గా వాడటం వల్ల ఈగల బెడదను పూర్తిగా నివారించవచ్చు. వెల్లుల్లి వాడకం వల్ల కలిగే అదనపు ప్రయోజనాలు. పాల దిగుబడి పెరుగుదల. ఈగలు లేకపోవడం వల్ల పశువులు ప్రశాంతంగా ఉండటంతో, పాల దిగుబడి సుమారు 10% వరకు పెరిగే అవకాశం ఉంది. చర్మ వ్యాధుల నివారణ. ఈగలు కుట్టడం వల్ల వచ్చే చర్మ వ్యాధులు తగ్గుతాయి, దీనివల్ల మందుల ఖర్చులు తగ్గుతాయి. మాస్టిటిస్ నివారణ. మాస్టిటిస్ వంటి వ్యాధులు రాకుండా నియంత్రించడంలో వెల్లుల్లి కీలక పాత్ర పోషిస్తుంది. రసాయన మందుల వాడకం తగ్గింపు. రసాయనాలపై ఆధారపడటం తగ్గుతుంది, పశువుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పాలలో వాసన వస్తుందా? పశువుల చర్మం ద్వారా అల్లిసిన్ బయటకు వస్తుంది తప్ప, పాల ద్వారా కాదు. కనుక పాలలో ఎటువంటి వాసన రాదు.